హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక మన భారతదేశంలో ఉన్నటువంటి రామ్సర్ సైట్లకు సంబంధించినటువంటి మ్యాప్ పాయింటింగ్ తోటి మీకు వీడియో అనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఈ మ్యాప్ పాయింటింగ్ తోటి మీకు వీడియో ఎందుకు తీసుకొచ్చానంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బట్టి పట్టేదానికన్నా రాష్ట్రాల వారీగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఈజీగా గుర్తుండడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఈ రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి రామ్సర్ సైట్స్లోకి వెళ్ళేదానికంటే ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక రామ్సర్ సైట్స్ సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఈ వీడియోలో పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. రామ్సర్ సైట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికంటే ఏప్రిల్ 22, 2026 నాటికి మన భారతదేశంలో మొత్తం 99 రామ్సర్ సైట్స్ అనేటువంటిది రావడం జరిగిందనమాట. కొత్తగా వచ్చినటువంటి రామ్సర్ సైట్స్ ఏంటిదంటే 2026లో వచ్చినటువంటి 3 రామ్సర్ సైట్స్ సంబంధించినటువంటి దాంతో పాటుగానే ఈ 2026 సంవత్సరానికి గాను థీమ్ అనేటువంటిది మీకు తెలుపుతాను. ఈ 2026 సంవత్సరంలోనే రామ్సర్ సైట్స్ అండ్ వెట్లాండ్ థీమ్ అనేటువంటిది 50వ ప్రపంచ చిత్తడినేరల దినోత్సవం జరుపుకోవడం జరిగిందనమాట. ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దాంతో పాటుగానే మన భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైటు, అతి చిన్న రామ్సర్ సైట్స్, అతి పురాతన రామ్సర్ సైట్స్ అనేటువంటిది మీకు తెలుపుతాను. దాంతో పాటుగానే మీరు చూసుకున్నట్లయితే కనుక 2025 సంవత్సరంలో వచ్చినటువంటి రామ్సర్ సైట్స్ ఏవైతే గుర్తింపు పొందావో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరుస్తాను. దీనితో పాటుగానే ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఆ ఇంపార్టెంట్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక రామ్సర్ సైట్స్, అత్యధికంగా రామ్సర్ సైట్స్ కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి టాప్ 5 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగానే మీరు చూసుకున్నట్లయితే కనుక అసలు రామ్సర్ సైట్స్ లేని రాష్ట్రాలు అనేటువంటిది యూటీస్ అనేటువంటిది మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది అనమాట. దానికి సంబంధించినటువంటి ట్రిక్ అనేటువంటిది కూడా మీకు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగానే విస్తీర్ణం పరంగా అత్యధికంగా ఉన్నటువంటి రామ్సర్ సైట్లు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, దాన్ని మీరు టాప్ 5 అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ రకంగా మీరు చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రాల వారీగా మనకి మొత్తం రామ్సర్ సైట్స్ సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియో చూసుకుని మీరు ఎగ్జామ్ పాయింట్కి వెళ్ళినట్లయితే కనుక ఎగ్జామ్లో దీన్ని మించి క్వశ్చన్ అనేటువంటిది రాదనమాట అండి. ఎందుకంటే రామ్సర్ సైట్స్ కావాల్సినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది అనేకులకు మీరు షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రామ్సర్ సైట్స్ సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్లోకి మనం వెళ్ళిపోదాం. ఈ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్లో రామ్సర్ సైట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మీకు పొందుపరుస్తూ దానికి సంబంధించినటువంటి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే కనుక రామ్సర్ సైట్స్ సంబంధించినటువంటి మనం ఇన్ఫర్మేషన్లోకి మనం వెళ్ళిపోదాం అనమాట అండి. ఈ రామ్సర్ సైట్స్ అనేటువంటిది ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఇది చిత్తడి నేలల పరిరక్షణ గురించి ఏర్పాటైనటువంటిది రామ్సర్ సైట్స్ అనమాట అండి. ఇది ఎప్పుడు ఏర్పాటైంది అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి. 1971 సంవత్సరం ఇరాన్లో, ప్రస్తుతం యుద్ధం జరుగుతున్నటువంటి ఇరాన్లో రామ్సర్ నగరంలో ఈ సమావేశం అనేటువంటిది ఏర్పాటు అవడం జరిగిందనమాట అండి. 1975లో ఇది అమల్లోకి రావడం జరిగిందనమాట. ఇది అంతర్ప్రభుత్వ ఒప్పందం అనమాట. ఇంటర్ గవర్నమెంట్లకు సంబంధించినటువంటి ఒప్పందమే ఈ రామ్సర్ సైట్స్ అన్నమాట అండి. 1982లో మన భారతదేశం అనేటువంటిది ఫిబ్రవరి 1న రామ్సర్ సైట్స్లోకి ఇందులో జాయిన్ అవ్వడం జరిగిందనమాట అండి. సో మొత్తం ఇప్పటి వరకు 172 దేశాలు అనేటువంటిది ఇందులో సభ్యత్వం అనేటువంటి తీసుకోవడం జరిగిందనమాట. ఏప్రిల్ 22, 2026 నాటికి భారతదేశంలో మొత్తం 99 రామ్సర్ సైట్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అయితే ఈ రామ్సర్ సైట్స్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ప్రపంచ చిత్తడినేలల దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న జరుపుకోవడం జరుగుతుంది అనమాట. ఈ సంవత్సరానికి గాను చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట అండి. ఈ సంవత్సరానికి గాను థీమ్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే రామ్సర్ సైట్స్ అనేటువంటిది మన భారతదేశంలో 99 రావడం జరిగిందని చెప్పేసి తెలపడం జరిగింది కదండి. కొత్తగా అంటే 2026 సంవత్సరంలో వచ్చినటువంటి రామ్సర్ సైట్స్ ఏంటంటే ఏప్రిల్ 22, 2026 నాటిలో చూసుకున్నట్లయితే కనుక షేకా ఝీల్ పక్షి సంరక్షణ కేంద్రం అనేటువంటిది రావడం జరిగిందనమాట. అలీగఢ్ యూపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అలీగఢ్లో షేకా ఝీల్ పరిరక్షణ పక్షి సంరక్షణ కేంద్రం అనేటువంటిది రావడం జరిగిందనమాట లేటెస్ట్గా. దానికంటే ముందుగా జనవరిలో 2 రావడం జరిగిందనమాట అండి. ఒకటి వచ్చేసి చారీదాండ్, గుజరాత్ సంబంధించినటువంటి కచ్ జిల్లాలో ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి చారీదాండ్కి రావడం జరిగింది. నెక్స్ట్ జనవరి 31న పాట్నా పక్షి సంరక్షణ కేంద్రం. పాట్నా అంటే బీహార్ అనుకుంటారు, కాకపోతే ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటిది అనమాట. ఏటా జిల్లా ఉత్తరప్రదేశ్లో ఈ పాట్నా పక్షి సంరక్షణ కేంద్రం ఉండడం జరిగిందనమాట అండి. 2026లో చూసుకున్నట్లయితే కనుక యూపీ నుంచి మొత్తం మనకి
2 సైట్స్ అనేటువంటిది రామ్సర్ సైట్స్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఇవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఇది రామ్సర్ సైట్ సంబంధించినటువంటి స్టాటిక్ ఇన్ఫర్మేషన్. అలాగనే ఇప్పటికీ మన భారతదేశంలో ఇప్పటి వరకు ఏప్రిల్ 22, 2026 నాటికి మన భారతదేశంలో ఉన్నటువంటి సైట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండి. అయితే 2026 వెట్లాండ్ థీమ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుందనమాట. ఎందుకని మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరమే 50వ ప్రపంచ చిత్తనేరల దినోత్సవం అనేటువంటి జరుపుకోవడం జరిగిందనమాట. అంటే 50th వెట్లాండ్ అనేటువంటిది జరుపుకోవడం జరిగింది కాబట్టి ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఈ సంవత్సరం కానీ థీమ్ ఏంటంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అనేటువంటి థీమ్ అనమాట అండి. వెట్లాండ్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అనేటువంటిది ఈ సంవత్సరానికి గాను 2026 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 2 వెట్లాండ్ థీమ్గా ఉండడం జరిగిందనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద అతి చిన్న పురాతన రామ్సర్ సైట్స్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. సో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది అని మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి సుందర్బన్ చిత్తర్నేరలు. సుందర్బన్ చిత్తర్నేరలు ప్రస్తుతం ఎలక్షన్ జరుగుతున్నటువంటి స్టేట్ వెస్ట్ బెంగాల్లో ఉండడం జరిగింది అనమాట అండి. 4230 కిలోమీటర్ స్క్వేర్స్లో ఇది ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి వెంబాడ్ కోల్ చిత్తడి నేలలు, ఇది కేరళం సంబంధించినటువంటి, ఇటీవల కేరళ అనేటువంటిది కేరళంగా మార్చడం జరిగింది. దాంట్లో 2.5 కిలోమీటర్ స్క్వేర్ ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ చిలికాల్ సరస్సు ఒడిశాలో ఉండడం జరిగింది. నెక్స్ట్ సాట్కోసియా గోర్గే ఒడిశాలో ఉండడం జరిగింది. నెక్స్ట్ కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది అనమాట అండి. ఇది టాప్ 5 అనమాట అండి. టాప్ 5 అతిపెద్ద రామ్సర్ సైట్స్ అనమాట అండి. నెక్స్ట్ టాప్ 5 అతి చిన్న రామ్సర్ సైట్స్ అనమాట అండి. ఫస్ట్ వచ్చేసి రేణుకా సరస్సు హిమాచల్ ప్రదేశ్లో ఉండడం జరిగింది అనమాట అండి. వెంబనూర్ చిత్తడి నేలలు తమిళనాడు, తీర్థంగల్ పక్షి సంరక్షణ కేంద్రం తమిళనాడు, వేదాంతంగల్ పక్షి సంరక్షణ కేంద్రం తమిళనాడు, నందా సరస్సు గోవాలో ఉండడం జరిగింది అనమాట అండి. ఇవి అతి చిన్న రామ్సర్ సైట్స్గా ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పురాతన రామ్సర్ సైట్ ఏంటంటే 1981లో 2 రావడం జరిగింది అనమాట అండి. ఈ 2 ట్రిక్ ఏంటంటే 1981లో రావడం జరిగింది అనమాట అండి. అదేంటంటే చిల్కా సరస్సు, ఒడిశాకు సంబంధించినటువంటి చిల్కా సరస్సు, అలాగనే కియోలాడియో ఘనా ఎన్పి అనేటువంటి రాజస్థాన్ చెందినటువంటి, ఇవి 2 పురాతనమైనటువంటి అతి పురాతనమైనటువంటి మన భారతదేశంలో అతి పురాతనమైనటువంటివి లేకపోతే ఫస్ట్ రామ్సర్ సైట్స్గా గుర్తింపు పొందినటువంటివి ఏంటంటే చిల్కా సరస్సు అలాగనే కియోలాడియో ఘనా ఎన్పి రాజస్థాన్లో చెందినటువంటిది ఇది అనమాట అండి. ఈ 2 మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. అతి పెద్దవి టాప్ 5, అతి చిన్నవి టాప్ 5, అలాగనే అతి పురాతనమైనవి టాప్ 2 అనేటువంటి, అంటే ఫస్ట్ యాడ్ ఆన్ అయినటువంటిది మీకు చూపించడం జరిగింది అనమాట అండి. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీరు ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట అండి. మీరు వీటన్నిటిని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా కానీ మీకు సరిపోతుంది. లేకపోతే మీకు పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే కనుక మీరు పీడిఎఫ్ అని చెప్పేసి నాకు టైప్ చేసినట్లయితే కనుక పీడిఎఫ్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది. నెక్స్ట్ 2025లో చూసినట్లయితే కనుక మొత్తం 11 రామ్సర్ సైట్స్ అనేటువంటిది గుర్తింపు పొందడం జరిగిందనమాట అండి. అందులో ఫిబ్రవరి 2 చూసుకున్నట్లయితే 4 పొందడం జరిగింది. అవి సక్కరకోటై పక్షి సంరక్షణ కేంద్రం తమిళనాడు, తీర్థంగల్ పక్షి సంరక్షణ కేంద్రం తమిళనాడు, నెక్స్ట్ కెచేయోపల్లి సరస్సు సిక్కిం సంబంధించినటువంటిది, నెక్స్ట్ హిస్ అండ్ హర్ అనేటువంటిది జార్ఖండ్ సంబంధించినటువంటిది, నెక్స్ట్ కిచాన్ చిత్తడి నేలలు వచ్చేసి రాజస్థాన్ సంబంధించినటువంటిది అనమాట అండి. జూన్ 4 రావడం జరిగింది. నెక్స్ట్ మీన్స్ చిత్తడి నేలలు, ఇది కూడా రాజస్థాన్ సంబంధించినటువంటిది అండి. నెక్స్ట్ సెప్టెంబర్ 25 ఉదయ్పూర్ సరస్సు, ఇది బీహార్కి చెందినటువంటిది 2020 సంవత్సరంలో. నెక్స్ట్ గోకుల్ జలాశయం, ఇది కూడా బీహార్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ గోగాబీల్ సరస్సు, ఇది కూడా బీహార్ సంబంధించినటువంటిది అండి. నెక్స్ట్ కోప్రా జలాశయం అనమాట అండి, ఇది ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ సిలిసేర్ సరస్సు, ఇది రాజస్థాన్ సంబంధించినటువంటిది అనమాట. ఈ రకంగా మొత్తం 11 2025లో రామ్సర్ సైట్స్ అనేటువంటిది మన భారతదేశం నుంచి ఎన్నికవడం జరిగింది అనమాట అండి. ఇది కూడా మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఇప్పుడు మనం రాష్ట్రాల వారీగా మనం రామ్సర్ సైట్స్ అనేటువంటి చూద్దాం అనమాట అండి. అంటే 2026 ఏప్రిల్ 22 నాటికి మనం చూసుకున్నట్లయితే కనుక ఉన్నటువంటి రామ్సర్ సైట్స్ అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మీకు స్టేట్ వైజ్గా యూట్యూబ్ వైజ్గా మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట అండి. సో మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రకంగా స్టేట్స్ అండ్ యూటీస్ అనేటువంటిది ఇప్పటివరకు మనకి ఏవైతే మన భారతదేశంలో రామ్సర్ సైట్స్ పొందినటువంటి రాష్ట్రాలు ఏవైనాయో యూటీస్ ఏవైనాయో వాటన్నిటిని ఇందులో మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. వీటిని మీకు
చిన్న ఇన్ఫర్మేటివ్గా మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. అదేంటంటే అత్యధిక రామ్సర్ సైట్స్ కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి తమిళనాడు అనమాట అండి. ఫస్ట్ వచ్చేసి సదరన్ రీజియన్లో ఉన్నటువంటిది అనమాట అండి. అది వచ్చేసి తమిళనాడులో మనకి 20 ఉండడం జరిగిందనమాట. 20 రామ్సర్ సైట్స్, అత్యధికంగా రామ్సర్ సైట్స్ కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి తమిళనాడు అనమాట అండి. దాని తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఉత్తరప్రదేశ్ ఈ 2026 వరకు ముందు వరకు 11 ఉండేది, జనవరి వరకు. 2026 ఏప్రిల్ 22న ఇంకోటి జాయిన్ అవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించిన పేరు అనేటువంటిది మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. యూపీలోకి వచ్చేసి 12, ఆ తర్వాత బీహార్, ఒడిషా, పంజాబ్ వీటికి ఆర్ఆర్ రావడం జరిగిందనమాట. తూ బీఓపీ అనేటువంటిది ట్రిక్ అనమాట అండి. తూ బీఓపీ అంటే టీ అంటే తమిళనాడు, యు అంటే ఉత్తరప్రదేశ్, బీఓపీ అంటే బీహార్, ఒరిస్సా, పంజాబ్ అనేటువంటిది అనమాట అండి. ఇది ట్రిక్ మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేకపోతే పీడిఎఫ్ అని చెప్పి మీరు కింద కమెంట్ చేసిన కమెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ రామ్సర్ సైట్స్ లేనటువంటి రాష్ట్రాలు లేకపోతే యూటీస్ అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక 7 సిస్టర్స్లో ఉన్నటువంటి దాంట్లో 3 మనకి రామ్సర్ సైట్స్ అనేటువంటిది లేదనమాట అండి. ఒకటి అరుణాచల్ ప్రదేశ్, ఇంకోటి నాగాల్యాండ్, ఇంకోటి మేఘాలయ. ఆ తర్వాత మన సదరన్ రీజియన్లో చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. తెలంగాణలో కూడా ఏ విధమైనటువంటి రామ్సర్ సైట్స్ అనేటువంటిది లేదు. అలాగనే ఢిల్లీలో, కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి ఢిల్లీలో కూడా సైట్స్ లేదనమాట అండి. అయితే దీనికి సంబంధించిన ట్రిక్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక మనం అమౌంట్ డ్రా చేసుకునేటువంటి మిషన్ ఏంటండి, ఏటీఎంఎన్ అనేటువంటిది దీని యొక్క ట్రిక్ అనమాట అండి. ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, టీ అంటే తెలంగాణ, ఎం అంటే మేఘాలయ, ఎన్ అంటే నాగాల్యాండ్ అనేటువంటిది. ఈ రకంగా మీరు ట్రిక్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట అండి. ఏటీఎంఎన్ అనేటువంటిది రామ్సర్ లేని రాష్ట్రాలు లేకపోతే యూటీకి సంబంధించినటువంటిది అనమాట అండి. ఇందులో మనం ఢిల్లీని కూడా చేర్చుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక విస్తీర్ణం పరంగా టాప్ 5 రామ్సర్ సైట్లు కలిగినటువంటి చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. వెస్ట్ బెంగాల్ వచ్చేసి 4,4355 కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్స్ అనేటువంటిది రావడం జరిగింది. ఆ తర్వాత ఒడిషాకి రావడం జరిగింది అనమాట అండి. 3,456.3 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ తమిళనాడులో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక కేరళంలో రావడం జరిగింది అనమాట అండి. 1,577.6 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ తమిళనాడుకు ఉండడం జరిగింది అనమాట అండి. ఇందులో 1,065.2 స్క్వేర్ కిలోమీటర్స్. తర్వాత ఏపీకి రావడం జరిగింది అనమాట అండి. 901.0 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట అండి. ఇవి విస్తీర్ణం పరంగా టాప్ 5 రామ్సర్ సైట్లు కలిగినటువంటి రాష్ట్రాలు అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక రామ్సర్ సైట్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నేను మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. సో రామ్సర్ సైట్ సంబంధించినటువంటి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది. అలాగనే అతి పురాతనమైనటువంటిది, అతి చిన్నటువంటిది, అలాగనే అతి చిన్నది, అతి పెద్దది, ఇట్లా మీకు అన్ని రామ్సర్ సైట్స్ లేనటువంటి రాష్ట్రాలు, ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది. కాబట్టి మీకు ఇంకా ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ మీకు కావాలనుకున్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే తప్పకుండా దీనికి సంబంధించినటువంటి మీకు పీడిఎఫ్ ఫైల్ అనేటువంటిది మీకు పంపించడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి రామ్సర్ సైట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మరిన్ని వివరాల కొరకు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.